జనగామ నియోజకవర్గం చేర్యాల మండలం ముస్తేల గ్రామానికి చెందిన కామ్రేడ్ కొంగరి నారాయణ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు. ఇతని పేరున గతంలో స్మారక భవనాన్ని నిర్మించాలని సంకల్పం చేయడం జరిగింది. ఈ స్మారక కేంద్రం ఆధారంగా అనేక సేవా కార్యక్రమాలు గ్రామంలో జరుగుతున్నాయని గొప్ప పేరు గల కామ్రేడ్ కొంగరి నారాయణ స్మారక విజ్ఞాన సేవా కేంద్రం స్థలంలో 2008 సంవత్సరంలో అప్పటి గ్రామ పంచాయతీ పాలక కమిటీ గ్రామ కంఠంలో 250 గజాల ఖాళీ స్థలాన్ని కేటాయిస్తూ తీర్మానం చేసి స్థలాన్ని చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యుడు రేపాక కుమార్, గ్రామ కమిటీ కార్యదర్శులు ఎండి ఏజాజ్, గుండ్రా రవీందర్, పార్టీ సభ్యులు తరిగొప్పల సహదేవులు, యాడరం బ్రహ్మయ్య, చింతకిని డానియల్ తదితరులు పాల్గొన్నారు. ఇది నల్ల కొంగరి నారాయణ స్మారక భవనం నిర్మించి అంత గ్రామానికి అప్పచెప్పి ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు వాడుకోవాలనే ఉద్దేశంతో మేము చేసిన పని ఇది వెంకటమావు సొంత జాగా కాదు, వెంకటమావుకు అవసరమైన జాగా కాదు. కాలిపిలి కొంతమంది దుష్ట ప్రచారం చేసి వెంకటమావు కబ్జా చేస్తుందని చెప్పి దుష్ప్రచారానికి అది చేసి మన చింతల కిష్టయ్య లిక్కర్ దందా చేస్తాడు, లిక్కర్ అమ్ముతాడు. ఆయన ఇంచుమించు దగ్గర అద్దెకరం దాకా కబ్జా చేసిండు. కబ్జా చేసేదేందో మేము కూడా చూపిస్తాము. ఆయన ఎగేసుకొని 10 మందిని వచ్చి గుండాయుధం చేసి మొత్తం పలగొట్టినందుకు ఆయనకు తగిన బుద్ధి చేస్తాము. ఆయన లిక్కర్ దందా, బెల్ట్ షాపులు నడుపుకుంటా ఇవన్నీ అరాచకాలకు పాల్పడుతుండు. అతనికి సహకరించిన వాళ్లకు తగిన గుణపాఠం చెప్పేదాకా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. దేనికైనా దానికి సిద్ధంగా ఉన్నాం మేము. వాళ్ళు కూడా దానికి అనుగుణంగా ఇప్పుడు ఎట్లా ఊలగొట్టిదో అదే విధంగా వాళ్ళు వచ్చి కడితేనేమో సరి, లేకుంటేనేమో వాళ్ళకు ఏం చేయాలనో ఆ తగిన శిక్ష మేము సమయం దగ్గర వచ్చినప్పుడు ఇక మేము కూడా ఓపిక పడతాము. మా ఓపిక నశించిందంటే మేమేం చేస్తాము అది సమయం చెప్తుంది. దానికి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ కొంగరి నారాయణ ట్రస్ట్ భవనము ఇది ఇవాళ ఆక్రమణ కాదు. ఈ రైతాంగ పోరాటం నుంచి ఆయన ఎన్నో ప్రజలకు న్యాయం చేసి ఇవాళ మనిషి ఎకరాము ఇలా సీలింగ్ భూమి ఉన్నదంటే ఆయన పుణ్యమే, ఆయన ఘనతే. అదే మాదిరిగా ఆయనే కొన్ని ఏళ్ళగా ప్రజలకు సేవ చేస్తారన్నాడు. ఆ సేవల్ని ఆయన మరణించడం జరిగింది. ఆయన పేరు మీదనే ట్రస్ట్ భవనానికి కొంత జాగ్రత్తగా కేటాయించడం జరిగింది 2008లో. అదే మా పార్టీ కట్టుకుందామని వీలుగాక ఈ మధ్యలో పనిచేస్తున్నామని నిన్న ఆదివారం పలకలేసినాం. వేస్తే ఈ గుర్తు తెలియందుకు కొంతమంది దుండగులు మా పని ఓర్వలేక వారే ముత్యాల గారిలో ఎన్నో కబ్జా చేసిండ్రు. అవి ఇలా మాకు కబ్జా అని మమ్మల్ని అంటుళ్ళు. కబ్జా అంటే ఏంటో మేము చూపిస్తాము. మేము మా గ్రామ ప్రజలు మేము అని సహకరించినందుకు మాకే చాలా అన్యాయం చేసిండ్రు. ఇప్పటికైనా బుద్ధి చేసుకుని మాకు సహకరించాలి, లేకపోతే తగిన గుణపాఠం హెచ్చరిస్తున్నాం. ఇది కొంగరి నారాయణ భవనం కట్టాలని ఇది గతంలో 2008లో ఇది గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి అన్ని కాగితాలు కూడా అన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ కట్టడం ఎందుకు పోయినామంటే పైసలతో కూడుకున్న పని. ఆ పైసలు లేక చాలా ఇబ్బందులు పడి ఇప్పుడు ఇట్లా పోవడం జరిగింది. ఇప్పటికైనా దీన్ని చేయాలి, ఒక భవనం అప్పచెప్పుదాము అని మేము ముందుకు వచ్చి ఇది చేద్దామనంటే పలకలేస్తే అది దుర్ప్రచారం చేసుకొని వాళ్ళు ఆక్రమించారు. మేము వాళ్ళు ఆక్రమించినది రేపు రోడ్డు మీద కూర్చుంటే వాళ్ళ అక్రమదారులు కుతంత్రాలు పెట్టుకొని వీళ్ళు ముందు పోతురు. చూడలేక ఓర్వజానం చూడలేక వాళ్ళు ఆక్రమించి వ్యాపారం చేసుకొని మేము కుటుంబం పోషించడానికి కాదు. ఇది వాస్తవానికి ఇది కొంగరి నారాయణ ఇది కూడా ప్రజలకే, ఎవరి ఎన్ని పార్టీలలో ఉండే మాకు సంబంధం లేదు. అందరూ కులాసకంగా అందరూ కలిసిమెలిసి వాడుకున్నానికే సంబంధించింది ఇది. మేము ఖచ్చితంగా దీనికి ఎవరైతే ఎదురుపడి ఎవరైతే మమ్మల్ని వ్యతిరేకిస్తారో రాబోయే రోజులలో వాళ్ళు తగమంచ బుద్ధి చెప్పడం జరుగుతుంది. మేము వాళ్ళు కులగొట్టడం వాళ్ళు పెద్దోళ్ళుగా అయినారు వాళ్ళు అనుకుంటారు కానీ దీనికి ఎంత ప్రాణం పోయినా మంచిదే. కానీ దీన్ని ఖచ్చితంగా మేము వదిలిపెట్టాము. దీన్ని చేసి తీరి ఖచ్చితంగా ప్రజలకు అప్పచెప్తాం. ఖచ్చితంగా ఆయన పేరు మీద నిలబెట్టి ఇది స్కూల్లో కూడా జనవరి 26 వస్తుంది. పిల్లలకు, పేద పిల్లలకు, తల్లిదండ్రుల పిల్లలకు దీని ధర 26 జనవరి కానీ 15 ఆగస్టు కానీ ప్రైజులు ఇవ్వడం
తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా ప్రైజులు ఇవ్వడం కూడా గతంలో సర్పంచ్లకు అందరికీ అది జరిగిన విషయమే. కానీ మేము చేసే పని ఓర్వజానగా వాళ్ళు అది జీర్ణమించుకోక ఇది చేయడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది ఏదేమైనా కానీ ఇది ఇంకా మరి వాళ్ళు కబ్జాలు చేసిరు అంటారు కదా, ఏడ కబ్జాలు చేసింది లేదు. నేను గతంలో చిన్న పురాణప్పుడు చూస్తున్నా కానీ వాళ్ళు కబ్జాలు చేసింది ఏం లేదు. కొంగర నారాయణ దాదాపు ఒక 170 ఎకరాల భూమి పంచడం చేసిన చుట్టుపక్కల ఊర్లల్లో ఆయన చాలా పేరెళ్ళిన గతంలో వాళ్ళకు ఆయన అట్లా కకృతి పడ్డోడు. అయితే ఈ రోజులలో వీళ్ళకు ఇలా కొడుకులు ఈ పార్టీ ప్రజాసేవలు చేయకపోదురు పరిస్థితి ఏదో జీర్ణించలేక ఇదాను. గతంలో ఎన్ని పూటకో పార్టీలు మారి పూటకేశం కడితే అది మీ మంద పోలే కానీ మేము జీవితాంతం పోయినా దీన్ని ఖచ్చితంగా మేము చేసి తీరుతాము, ప్రజలకు అప్పచెప్తాము. తలాది మేము ఏం చేయాలి ఏం చేస్తామో అది మరి మీరు గుర్తించుకొని జర కొంచెం చేసుకోవాలి. లేకుండా మా జోలి వార్తకు వస్తే మాత్రమైతే మీ ఎక్కడెక్కడ ఆక్రమించారో ఎక్కడెక్కడ ఏం చేసిరో ఏమేమి తప్పులు చేసిరో మీ ప్రజలతో మేము బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఆ ప్రజలతో మీకు చెప్పు దెబ్బల పాలు త్వరలో పడతాయి. అవి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పంచాయతీ చేసుకోకుండా మన సామరస్యంగా పోదామంటే మన గ్రామంలో మీరు జీర్ణించుకోపోవడం జరుగుతుంది. దీన్ని కాబట్టి మీరు బాగా గుర్తు చేసుకొని మీరు ఇప్పటికైనా మార్చుకొని సరే మాకు పర్మిషన్ ఇస్తే గతంలో మాకు పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషను సెక్రటరీ గారికి ఇవన్నీ ఇచ్చినాం. వాళ్ళు అందులో కాలే పర్మిషను ఇస్తే వాళ్ళు డొనేషన్ స్టిక్కర్ అతికెత్తే 24 గంటలు ఉంటుంది. ఆ 24 గంటల్లో కాకముందుకు వీళ్ళు తీసేపోతే మీరు కూలగొట్టాలి. అది కూలగొట్ట ఆధారం ఉన్నా కానీ మీరు కూలగొట్టడం అంటే చాలా దౌర్జన్యము. ఇప్పుడు మీరు ఎవడెవడో ఏం చేసిండు ఎవడేం కబ్జాలు చేసిండో అది తొందరలో మేము బయటికి తీస్తాం. దానికి తగినంత వాళ్ళ బుద్ధి చెప్తాం. అది ఖచ్చితంగా గ్రామ పంచాయతీకి అప్పచెప్పడం జరుగుతుంది. వాళ్ళది కూడా ఎవరో వ్యాపారాలు ఆక్రమించినాయి అవి త్వరలో బయటకు వస్తాయని మేము చెప్తాం. మిత్రులకు మీడియా మిత్రులకు ఇది నాకు చేస్తున్నది. చేర్యాల మండలం ముస్త్యాల గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు మేమున్నాం. ముస్త్యాల గ్రామంలో కామ్రేడు కొంగరి నారాయణ స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. అతను పేద ప్రజల అభ్యున్నతి కోసం దున్నేవానికి భూమి కావాలని, కూలీ పెంచాలని అనేక పోరాటాలు జరిపిన పరిస్థితి ఉన్నది. అతని పోరాటాల వల్ల ఈ ముస్త్యాల చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాల్లో వందలాది ఎకరాల భూమిని భూస్వాముల నుండి పంచిచ్చిన చరిత్ర కొంగరి నారాయణ గారిది. రజాకార్ల నైజాము మూకల దౌర్జన్యాల నుండి ప్రజలను కాపాడిన చరిత్ర కొంగరి నారాయణ గారిది. అతను 2007 సంవత్సరంలో చనిపోయిన పరిస్థితి ఉన్నది. అతని స్మారకార్థం స్మారక భవనాన్ని నిర్మించాలని చెప్పి అతని పేరున కామ్రేడ్ కొంగరి నారాయణ స్మారక విజ్ఞాన సేవా సంఘం అనే ట్రస్టును ఏర్పాటు చేసి దాదాపు చనిపోయినప్పటి నుంచి అంటే 19 సంవత్సరాల నుండి ఏదో ఒక సేవా కార్యక్రమాలను గ్రామంలో చేస్తున్న పరిస్థితి ఉన్నది. గతంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, ఈ ముస్త్యాల జడ్పిహెచ్ఎస్ స్కూల్లో పిల్లలకు ప్రైజులు ఇవ్వడము, ఉత్తీర్ణత చెందిన ప్రథమ ప్రైజులు, ద్వితీయ ప్రైజులు ఇట్లా ఇవ్వడము, ఆ స్కూల్లో ఉన్న తల్లిదండ్రులు లేని పిల్లలకు వారి మెటీరియల్ బుక్ మెటీరియల్ కానీ వాళ్ళకు డ్రెస్సులు పట్టించడము తదితర సేవా కార్యక్రమాలు ఈ కామ్రేడ్ కొంగరి నారాయణ స్మారక విజ్ఞాన సేవా సంఘం ట్రస్ట్ ద్వారా జరుపుతున్న పరిస్థితి ఉన్నది. ఈ స్థలాన్ని 250 గజాల స్థలాన్ని అతని జ్ఞాపకార్థము 2008 సంవత్సరంలో గ్రామ పంచాయతీ కమిటీ, సర్పంచ్, వార్డు మెంబర్లు ఏకోన్ముఖంగా తీర్మానం చేసి ఈ స్థలాన్ని అప్పగించడం జరిగింది. ఇది గ్రామ కంఠంలో ఉంది. ఈ స్థలాన్ని అప్పగించడం జరిగింది. వెంటనే స్పెషల్ ఆఫీసరు అప్రూవల్ తోటి సెక్రటరీ గారు ఇందులో నిర్మాణం చేసుకున్నటకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పర్మిషన్ ఆధారంగా వాటర్ సంపు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇందులోకి నల్లా కలెక్షన్ తీసుకోవడం జరిగింది.
కొన్ని అనివార్య కారణాల వల్ల భవన నిర్మాణము నిర్మించలేకపోయాము. అయితే ఈ మధ్యన కొంతమంది ముస్త్యాల గ్రామంలో అరాచకవాదులు, భూ ఆక్రమణదారులు వాళ్ళు ఆక్రమించి ఒక దుష్ప్రచారం చేస్తుండ్రు. కొంగరి వెంకటమావో సిపిఎం పార్టీలో బాగా హుషారుగా పనిచేస్తుండు, ముందుకు పోతుండు అని ఓర్వలేక కొంతమంది అరాచకవాదులు భూములను ఆక్రమిస్తాండు, తన సొంతానికి ఆక్రమణ చేసి అమ్ముకుంటాండు అనే రకంగా దుష్ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉన్నది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. నేను ఇప్పటి వరకు గ్రామంలో ఒక సెంటు భూమి కూడా ఆక్రమించలేదు, కబ్జాలు చేయలేదు. ఇది నేను ఛాలెంజ్గా చెప్తున్నా. దీన్ని నిరూపించేందుకు ఎవరో రండి అని నేను ఇవాళ మీడియా మిత్రులకు తెలియజేస్తున్నా. ఇవాళ నా మీద ఛాలెంజ్ చేసే అరాచకవాదులకు ఛాలెంజ్ చేస్తున్నా. అయితే ఈ స్థలంలో మేము కాంపౌండ్ పలకలు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ కొంగర నారాయణ స్మారక విజ్ఞాన ట్రస్టు సభ్యులు కలిసి కాంపౌండ్ పలకలు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేక కొంతమంది అరాచకవాదులు దీన్ని కూలగొట్టడం, ధ్వంసం చేయడం జరిగింది. ఆ అరాచకవాదులను మేము వదిలిపెట్టము. వాళ్ళు దీన్ని పూర్తిగా ఈ సిపిఎం పార్టీగా మేము దాన్ని ఖండిస్తున్నాం. వాళ్ళ అరాచకతనాన్ని, ఈ ధ్వంసం చేయడాన్ని సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం. వెంటనే వాళ్ళు బుద్ధి తెచ్చుకొని వాస్తవం ఏమిటో తెలుసుకొని ఈ స్థలాన్ని ఆ కొంగరి నారాయణ స్మారక విజ్ఞాన సేవా సంఘానికి ఉపయోగించుకునే విధంగా వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకొని సహకరించాలి. సహకరించకపోతే మా దగ్గర ఉన్న ఆధారాలను బట్టి ఈ స్థలంలో ఖచ్చితంగా కొంగరి నారాయణ స్మారక భవన ట్రస్టును భవనాన్ని ఏర్పాటు చేస్తాము. అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆ ఆధారాల ప్రకారంగా చట్టబద్ధంగా మేము ముందుకు పోతాము. ఈ రాబోయే రోజుల్లో ఇంకా ఈ అరాచక శక్తులను అణిచివేసే రకంగా ఇక్కడ మేము సిపిఎం పార్టీగా పూర్తిగా ఖండిస్తున్నాం. వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి, వాస్తవాలు ఏంటిదో తెలుసుకోవాలని చెప్పి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.